నడిచే దారుల్లో ప్లాస్టిక్, అక్కడి నుంచి గోవుల కడుపులోకి ప్లాస్టిక్, తల్లి కడుపులోని గర్భస్థ పిండ జీవ పదార్థంలో ప్లాస్టిక్, తల్లి పాలలో ప్లాస్టిక్. గార్డియన్ అనే దానికి సంబంధించిన 3 సంవత్సరాల క్రితం పాత న్యూస్, కానీ ఇది ఇప్పటి వరకు ఎక్కడ వైరల్ కాలేదు. శిశువులపై రసాయన కాలుష్య కారకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి పాలలో మైక్రో ప్లాస్టిక్లను మొదటిసారిగా గుర్తించడంతో శిశువుల ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి పరిశోధకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శిశువులు రసాయన కాలుష్య కారకాలకు ముఖ్యంగా గురయ్యే అవకాశం ఉందని, దీనిపై తక్షణమే మరికొన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే బిడ్డకు ఆహారం అందించడానికి తల్లి పాలు పట్టడమే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అని వారు నొక్కి చెప్పారు. అయితే తల్లి పాలు పట్టడమే ముఖ్యమైనది అని తెలిసినా కూడా తల్లి పాలలో కూడా ప్లాస్టిక్ వస్తుంది. వీళ్ళు ఊరికే చెప్పలేదు. ఇటలీలోని రోమ్లో ప్రసవించిన ఒక వారం తర్వాత 34 మంది ఆరోగ్యవంతమైన తల్లుల నుంచి తల్లి పాలు నమూనాను సేకరించి పరిశోధనలు చేస్తే అందులో 75% నమూనాలలో మైక్రో ప్లాస్టిక్లు కనుగొన్నారట. ఇది ఎంత భయంకరమైంది. అంతేకాదు, మనం ఎవ్రీ ఇయర్ మనకు తెలియకుండానే 50,000 ప్లాస్టిక్ రేణువులను తింటున్నామట. ఇంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ని ఇంకా బ్యాన్ చేయకుండా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకుండా ఉంటే రేపు పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వలేము. ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా దండగే. కాబట్టి ప్లాస్టిక్ని ప్రపంచం నుంచి తరిమేయడంలో మనందరం భాగస్వాములు అవుదాం. జై హింద్, జై భారత్.